లాస్ట్ క్లాస్ లో ఫోర్త్ సమ్ నుంచి చెప్పాలి కదమ్మా. చూడండి ఒకసారి అక్కడ వాడు క్వశ్చన్ లో ఏమంటున్నాడు వాడు, ఇఫ్ tan alpha minus tan beta equal to m అన్నాడు, cot alpha minus cot beta equal to n అన్నాడు, దెన్ ప్రూవ్ దట్ cot alpha minus beta equal to 1/m minus 1/n అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అయితే ఇక్కడ cot alpha minus cot beta అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి, అక్కడ ఫార్ములా ఏంటి? cot alpha minus cot beta అంటే చెప్పండి, ఫార్ములా చెప్పండి ఏమవుతుంది? cot a minus b ఫార్ములా ఏంటి? cot b minus cot b minus cot a. cot a cot b plus 1 by cot b minus cot a అంతేనా? yes sir. కాబట్టి ఇక్కడ cot b minus cot a అంటే ఇక్కడ cot alpha minus cot beta మన దగ్గర సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే cot beta minus cot alpha అని వస్తుంది. కాబట్టి ఆ వాల్యూ వచ్చేసింది డినామినేటర్, అదే న్యూమరేటర్ లో వాల్యూ వచ్చింది. మరి డినామినేటర్ లో వాల్యూ వచ్చింది. మరి న్యూమరేటర్ లో మనకి ఏమొస్తుంది? cot alpha cot beta వస్తుంది కదా. మరి ఆ cot alpha cot beta ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ఇంకో హింట్ ఇచ్చాడు కదా, tan alpha minus tan beta అని. దాని నుండి మనం cot alpha into cot beta ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఏమే చూడండి ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ ఇది ఆన్సర్ సొల్యూషన్. మీరు క్వశ్చన్ రాసుకోవాలి. గివెన్ వాడు ఇచ్చింది రాస్తున్నాను నేను. గివెన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వాడు ఇచ్చింది cot alpha minus cot beta తీసుకుంటున్నామా. cot alpha minus cot beta ఈక్వల్ టు n అని ఇచ్చాడు. కానీ నేను ఫార్ములా అప్లై చేస్తే cot alpha minus beta అంటే cot alpha cot beta plus 1 by cot beta minus cot alpha అని వస్తుంది. కానీ ఇక్కడ cot alpha minus cot beta ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ తో మల్టిప్లై చేస్తే cot beta minus cot alpha ఈక్వల్ టు మైనస్ అని అవుతుందా కదా, మైనస్ తో మల్టిప్లై చేస్తాను. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? అండ్ tan alpha minus tan beta ఈక్వల్ టు m అని ఇచ్చాడమ్మా. ఇప్పుడు tan alpha ఎలా రాసుకోవచ్చమ్మా కాట్లో చెప్పండి, ఎలా రాయొచ్చు? 1 by cot alpha minus 1 by cot beta ఈక్వల్ టు m అని రాసుకోవచ్చాము. ఏమా చూడండి, ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే cot beta మైనస్ cot alpha by cot alpha cot beta ఈక్వల్ టు m అని వస్తుంది. మరి cot beta మైనస్ cot alpha అంటే ఏం రాసుకోవచ్చు? నేను మైనస్ n రాసుకోవచ్చా లేదా? మాట్లాడాలి. yes sir. మైనస్ n బై cot alpha cot beta ఈక్వల్ టు m వస్తుంది. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m ఎక్కడికేను cot alpha cot beta ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ఏమని వస్తుంది? cot alpha cot beta ఈక్వల్ టు మైనస్ n బై m వస్తుంది కదమ్మా. ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడో అందులో రాస్తే సరిపోద్ది. నౌ ఈసారి cot alpha minus beta ఈక్వల్ టు అంటే ఫార్ములా ఏమవుతుంది చెప్పాలి? cot alpha cot beta plus 1 by cot beta minus cot alpha. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. cot alpha cot beta అంటే మైనస్ n బై m ప్లస్ 1 బై cot beta మైనస్ cot alpha అంటే మైనస్ n. ఏమండి ఇది సింప్లిఫై చేస్తే ఎల్సిఎం m అవుతుంది కాబట్టి మైనస్ n ప్లస్ m బై డినామినేటర్ లోకి m వచ్చేస్తే మైనస్ nm అవుతుంది. అవునా? mn అవుతుంది. అయితే ఇది సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే మైనస్ n బై మైనస్ nm ప్లస్ m బై మైనస్ nm. m క్యాన్సిల్ అయిపోతుంది, n క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ ఇంకేం మిగులుతుంది? అప్పుడు 1 బై m. ఈ మైనస్ న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి మైనస్ 1 బై n. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడమ్మా. తర్వాత క్వశ్చన్ లో వాడు ఏమంటాడమ్మా? tan alpha minus beta ఇచ్చాడు, tan alpha ఇచ్చాడు. మీరు ఆల్ఫా బీటా ఆర్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ప్రూవ్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది π/2 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా π/2 అని ప్రూవ్ చేయాలంటే ముందు tan బీటా మనకు తెలియాలి. అవునా కదా? అది ఎలా ప్రూవ్ చేస్తానంటే నేను ముందు tan బీటా ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా అని π/2 అని చెప్పాలి. కాబట్టి నేను tan ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తాను. tan ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తే tan 90 ఎంత? ఇన్ఫినిటీ సార్. కాబట్టి ఇన్ఫినిటీ రావాలన్నమాట. tan a ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ tan క్యాన్సిల్ చేస్తే a ప్లస్ బి ఈక్వల్ టు π/2 అని చెప్పి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా మరి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు చూడండి ఒకసారి సొల్యూషన్ లో. గివెన్ ఫిఫ్త్ క్వశ్చన్. గివెన్ వాడు ఏమి ఇచ్చాడు చూడండి. tan ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 7/24,
tan ఆల్ఫా ఈక్వల్ టు 4/3 అని ఇచ్చాడు. ఆల్ఫా కమ బీటా ఆర్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు. కాబట్టి చూడండి గివెన్ tan ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 7/24 అండ్ tan ఆల్ఫా ఈక్వల్ టు 4/3 వేర్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉన్నాయండి? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నాయి, Q1 లో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి tan ఆల్ఫా మైనస్ బీటాలో tan ఆల్ఫా రాశాను అనుకోండి, tan బీటా వచ్చేస్తుందా నాకు? tan ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 7/24 అని ఇచ్చాడు. ఫార్ములా ఏంటో చెప్పండి. tan ఆల్ఫా మైనస్ బీటా అంటే ఎలా రాయొచ్చు? tan alpha minus tan beta by చెప్పండి. 1 plus tan alpha tan beta. వెరీ గుడ్. 1 plus tan ఆల్ఫా tan బీటా ఈక్వల్ టు 7/24. ఇందులో tan ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. tan ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 మైనస్ tan బీటా, లేదంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని అప్పుడైనా చేసుకోవచ్చు. tan బీటా బై 1 plus 4/3 ఇంటూ tan బీటా అన్న దట్ ఈక్వల్స్ 7/24. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 24 ఇంటూ నేను డైరెక్ట్ గా చేసుకోవచ్చు, మీకు అర్థమవుద్ది. 24 ఇంటూ 4/3 మైనస్ 24 tan బీటా అలా రాసానా? Yes, sir. అంటే ఇప్పుడు 24 ఇంటూ 4/3 మైనస్ 24 tan బీటా ఈక్వల్ టు 7 తో మల్టిప్లై చేస్తే 7 ఇంటూ 1 అంటే 7 ప్లస్ 7 ఇంటూ 4/3 7 ఇంటూ 4/3 tan బీటా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఈ 3 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 4s are 32 మైనస్ 24 tan బీటా ఈక్వల్ టు 7. ఇదేమవుతుంది? ప్లస్ 28/3 tan బీటా. ఏమా ఇప్పుడు ఏం చేద్దామంటే మైనస్ 24 tan బీటాని రైట్ సైడ్ కి 7 లెఫ్ట్ సైడ్ కి తీసుకొస్తే 28/3 tan బీటా ప్లస్ 24 tan బీటా ఈక్వల్ టు 32 మైనస్ 7 అమ్మాయి. 32 మైనస్ 7 అంటే 25 అవుతుంది ఇది. ఏమా ఇప్పుడు ఇందులో మనం tan బీటా కామన్ తీస్తే tan బీటా ఇంటూ 28/3 ప్లస్ 24 అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే tan బీటా ఇంటూ 28/3 ఎల్సిఎం 3 చేస్తే 3 24 ఎంత? 72. అంటే 28 ప్లస్ 72 బై 3 ఈక్వల్ 25. అంటే ఇప్పుడు ఏమవుతుంది? tan బీటా ఇంటూ ఒక పని చేయండి, ఇలా రాసే కన్నా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. tan బీటా ఇక్కడ రాసుకోండి, గొడవ ఉండదు. ఎందుకంటే tan ఆఫ్ అనుకుంటారు, యాంగిల్ అప్లై చేస్తామో అనుకుంటారు. ఇక్కడ రాసుకోండి tan బీటా. అమ్మో నెత్తి మీద రాస్తారేమో మీరు. మీకు అర్థమవుతుందా? దీని పక్కన రాసుకోండి, న్యూమరికల్ వాల్యూ పక్కన రాసుకోండి. మీకు అర్థమైందమ్మా స్టెప్? ఇది ఇలా రాయమని చెప్తున్నాను నేను. 28 అంటే ఎల్సిఎం 3 కదా, 28 ప్లస్ 72 ఇంటూ tan బీటా ఇటువైపు రాసుకోండి, రైట్ సైడ్ రాసుకోండి, గొడవలేదు. మరి లెఫ్ట్ సైడ్ రాశారు అనుకోండి tan ఆఫ్ అనుకుంటారు, మీరు tan అప్లై అవుతుందేమో అనుకుంటారు ఈ వాల్యూకి. అర్థమైందా నేను చెప్పింది? Yes, sir. ఏమో అర్థమైందా? ఇది ఏమవుతుంది? 100 అవుతుంది. 100/3 ఇంటూ tan బీటా ఈక్వల్ టు 25. ఈ 25 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. ఇది ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 3/4 అవుతుంది tan బీటా ఈక్వల్. tan బీటా ఈక్వల్ టు 3/4 అవుతుంది. 3/4 అవుతుంది. ఇప్పుడు tan ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తాను నేను. నౌ tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందమ్మా? tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై మాట్లాడాలి. tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా 1 minus tan alpha tan beta. tan ఆల్ఫా అంటే 4/3. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ tan బీటా 3/4 బై 1 మైనస్ 4/3 ఇంటూ 3/4. మీరు ఇక్కడ గమనించండి, 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్. అంటే ఇక్కడ న్యూమరేటర్ల వాల్యూ సింప్లిఫై చేసినా చేయకపోయినా పర్లే. డినామినేటర్లో 1 మైనస్ 1 అయిపోతుంది, 0 అయిపోతుందిగా. 4/3 ప్లస్ 3/4 బై 1 మైనస్ 1 అంటే 0. ఎనీథింగ్ బై 0 ఈస్ 0. అన్డిఫైన్డ్ అమ్మా. Undefined, sir. అదమ్మా, కాబట్టి ఇన్ఫినిటీ. మరి ఇప్పుడు ఇటువైపు ట్యాన్ లాగా కనిపిస్తుంది కదా, ఈ ఇన్ఫినిటీ ఎలా రాయొచ్చు చెప్పండి? tan 90 degrees అని రాసుకోవచ్చా? 90, sir. అంటే tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఇన్ఫినిటీని tan 90 degrees కింద రాయొచ్చు. అంటే π/2 కింద రాయొచ్చు. tan π/2 అని రాయొచ్చు. tan క్యాన్సిల్ అయిపోతే
అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏమవుతుంది పై బై 2 అవుతుంది. అదే కాబట్టి పూజ్యం అన్నది అర్థమైందమ్మా మీకు? ఏమై ఎస్ సార్ తర్వాత తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ చాలా ఈజీ. అందులో క్వశ్చన్ నేను చెప్తాను, ఒక క్వశ్చన్ మీరు చేయండి. ఓకేనా? చాలా ఈజీ అది. ఏమంటున్నాడు వాడు? ఫైండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి మైనస్ సి అంటున్నాడు. మనకు ఫార్ములా తెలుసు కదా, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అక్కడ సి ప్లస్ ఏం రాస్తారు, మైనస్ సి రాస్తారు అంతే. అర్థమైందే? ఎస్ సార్. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా ఉంది కదమ్మా. ముందు మనం ఏం రాస్తాం అంటే వి నో దట్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ అని చెప్పి రాసేస్తాం. అలా రాసి తర్వాత నెక్స్ట్ లైన్ లో సైన్ ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ అని చెప్పి పైన రాసిన ఫార్ములాలో సి ఉన్న చోట మైనస్ సి రాయడమే. అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత క్వశ్చన్ కాస్ ఏ మైనస్ బి మైనస్ సి అన్నాడు కదా, అది కూడా అంతే. వి నో దట్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఫార్ములా రాస్తాం. అక్కడ ఏ ప్లేస్ లో ఏ రాస్తాం, బి ప్లేస్ లో మైనస్ బి రాస్తాం, సి ప్లేస్ లో మైనస్ సి రాస్తాం. అంతే అయిపోయింది. అర్థమవుతుందమ్మా? అది కాబట్టి ఒక క్వశ్చన్ నేను చెప్తాను, ఇంకో క్వశ్చన్ మీరు చేద్దరికి చూడండి. నేను రెండో చెప్తాను, అది మీకు ఇబ్బందిగా ఉంటుందేమో. రెండో చెప్పనా ఫస్ట్ చెప్పనా మీ ఇష్టం. అమ్మాయి సెకండ్ అయితే ఫస్ట్ వన్ మీకు హోంవర్క్, సెకండ్ది సొల్యూషన్ చెప్తున్నాను. మన సొల్యూషన్ లో మనకు తెలిసిన ఫార్ములా ముందు రాసేస్తాం. వి నో దట్ ఇంకో విషయం, సరే మనకు తెలిసినా తెలియకపోయినా మనకు తెలిసినది రాయాలి ఇక్కడ, ఇది విషయం. సరే ఇప్పుడు మనకి ఏం తెలుసు, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి Cos A plus B plus కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి కాస్ సి, తర్వాత మైనస్ cos A sin B సైన్ బి సైన్ సి, నెక్స్ట్ మైనస్ సైన్ ఏ కాస్ sin బి A cos B sin C మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్. ఏమా ఇప్పుడు వాడి ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ చూద్దాం. కాస్ ఏ మైనస్ బి మైనస్ సి, ఇప్పుడు బి ప్లేస్ లో మైనస్ బి రాయాలి, సి ప్లేస్ లో మైనస్ సి రాయాలి. అలా రాస్తే కాస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి కాస్ ఆఫ్ మైనస్ సి మైనస్ కాస్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి సైన్ ఆఫ్ మైనస్ సి, నెక్స్ట్ మైనస్ సైన్ ఆఫ్ మైనస్ ఏ సారీ సైన్ ఆఫ్ ఏ అంతే కరెక్ట్. ఇది కాస్ ఆఫ్ మైనస్ బి సైన్ ఆఫ్ మైనస్ సి, నెక్స్ట్ మైనస్ సైన్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి కాస్ ఆఫ్ మైనస్ సిఎం. సింప్లిఫై చేస్తే ఇదేమవుతుంది చెప్పండి, కాస్ ఏ, ఇదేమవుతుంది కాస్ బి అయిపోతుంది కదా, ఎందుకంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఎంత కాబట్టి మైనస్ వచ్చిన మైనస్ కాస్ ఏ ఇంటూ ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా సార్. వెరీ గుడ్ మైనస్ సైన్ బి. మరి సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మళ్ళీ కూడా మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ సైన్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అంటే కాస్ బి, సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ సైన్ సి, నెక్స్ట్ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ సైన్ బి, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి కాస్. ఇది సింప్లిఫై చేస్తే మనకి కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని మైనస్లు ఉన్నాయమ్మా? 2 మైనస్లు సార్. రెండా? 3 సారీ సార్. 3 మైనస్ వస్తుంది, మైనస్ సార్. మైనస్ వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ సి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని మైనస్లు ఉన్నాయి? 2 సార్. మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుందమ్మా. కాబట్టి సైన్ ఏ కాస్ బి సైన్ సి. మరి ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, సైన్ ఏ సైన్ బి కాస్. ఇదే విధంగా మీరు ఫస్ట్ సమ్ చేయాలి. ఓకేనా? తర్వాత సమ్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ ఈజ్ అప్యూజ్ అంటున్నాడు. ఇంకో విషయం, అప్యూజ్ యాంగిల్ అంటే ఎంత అండి? 180. 90 వెరీ గుడ్. 90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం
అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. కాబట్టి అది ఆ యాంగిల్ ఏ క్వార్టర్ లో ఉంటుందంటారు? సెకండ్ క్వార్టర్. సెకండ్ క్వాడ్రంట్ సార్. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ వాడు ఏం ఇచ్చాడు? ట్రయాంగిల్ ఏబిసి ఏ ఈజ్ అబ్ట్యూజ్ అన్నాడు. కాబట్టి ఏ ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్వార్టర్. సెకండ్ క్వాడ్రంట్. తర్వాత వాడు వాల్యూస్ ఇచ్చాడు కొన్ని. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? సి వాల్యూ, సైన్ సి వాల్యూ 16/65 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. చూద్దాం ఒకసారి. థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ రాస్తున్నాను నేను. గివెన్ sin A equal to 3/5, sin B equal to 5/13. ఇవి ఇచ్చాడు వాడు. ఇంకేమి ఇచ్చాడు? అండ్ A is obtuse. Then A greater than 90 degrees. That is A belongs to Q2. Q2లో ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఏ అనేది 90 కన్నా ఎక్కువ ఉంది కదా. మరి ఇప్పుడు బి వాల్యూ ఏమవుతుంది చెప్పండి? బి అబ్ట్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా? నో సార్. ట్రయాంగిల్ ఏబిసి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంతకి ఈక్వల్? 180 degrees ఈక్వల్. అందులో ఏ వాల్యూయే 90 కన్నా ఎక్కువ ఉందంటే మరి రిమైనింగ్ 2 యాంగిల్స్ యొక్క సమ్ కూడా ఏమవ్వాలి? 90 కన్నా తక్కువ ఉండాలి. 90 కన్నా తక్కువ ఉంది అంటే బి అనే యాంగిల్ ఏమవుతుంది? అబ్ట్యూజ్ అవుతుందా లేకపోతే ఎక్యూట్ అవుతుందా? అక్యూట్. అర్థమవుతుందా? సో బి ఈజ్ ఎక్యూట్. యాంగిల్ దట్ ఈస్ బి బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుందమ్మా? Q1 లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వాడు సైన్ సి వాల్యూ కదా ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇంకో విషయం, మనం A + B = -C అని చెప్పి రాసి అప్పుడు సైన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సైన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి చూద్దాం. మనం సైన్ ఏ ఉంది, కాస్ ఏ లేదు, కాస్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ బి ఉంది, కాస్ బి లేదు, కాస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? చూడండి. త్రీ 5 4 నెక్స్ట్ ఇది ఏ అమ్మ, ఇది బి. 5 13 12 ఏమా? ఈసారి ఏ అనేది సెకండ్ క్వార్టర్ లో ఉంటుంది కాబట్టి కాస్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చెప్పండి? చూడండి. దీని నుండి కాస్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాను. అలాగే రెండో దాంట్లో నుంచి కాస్ బి ఫైండ్ అవుట్ చేస్తాను నేను. బి అనేది ఫస్ట్ క్వార్టర్ లో ఉంది కాబట్టి పాజిటివ్. కాబట్టి కాస్ బి వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 12/13 అవుతుంది. నెక్స్ట్ కాస్ ఏ వాల్యూ నెగిటివ్ అవుతుంది, ఏమవుతుంది? 4/5 అవుతుంది, అంటే -4/5 అవుతుంది. ఇప్పుడు ఈసారి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకి ఏమని తెలుసు? A + B + C = ఎంతమా? 180 degrees. A + B = ఏమవుతుంది? 180 - C అవుతుందా లేదా? అప్లై సైన్ అప్లై చేద్దాం. అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే sin A + B = sin 180 - C అవుతుంది. ఓకేనా? 180 - C అవుతుంది. sin 180 - అంటే 180 అంటే సెకండ్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్, 180 వచ్చింది కాబట్టి సైన్ లాగా ఉంటుంది. కాబట్టి sin C sin A + B అవుతుందిగా. నెక్స్ట్ ఈసారి sin C sin A + B ఫార్ములా ఏంటి? sin A cos B cos A sin B. ఏమా ఇప్పుడు sin A cos B + cos A sin B ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. sin A అంటే ఎంత? 3/5 ఇంటూ cos B అంటే ఎంత? 12/13 ప్లస్ cos A ఎంత? -4/5. ఇక్కడ చూడండి, మైనస్ ఎందుకు వేసాను? బ్రాకెట్ ఎందుకు వేసాను? మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసాను. అర్థమవుతుందా? sin B అంటే 5/13. ఇప్పుడు సింప్లిఫై చేస్తే
డినామినేటర్ లో 65 అవుతుంది, న్యూమరేటర్ లో 12 3 జార్ ఎంత 36. ఇది ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది, 4 5 జార్ 20 అవుతుంది బై 65 అవుతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 65 అవుతుంది, 36 మైనస్ 20 అవుతుంది. 36 మైనస్ 20 అంటే ఎంతమ్మా 16 బై 65. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది సైన్స్.